అభివృద్ధి ప్రదాత గుంటకల్ల జయశ్రెడ్డి గారి నాయకత్వం అభివృద్ధి ప్రదాత గుంటకల్ల జయశ్రెడ్డి గారి నాయకత్వం చాలా మందికి ఓట్లు వేసారు గతంలో. ఎవరికి ఓట్లు వేసినప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంది ఒకసారి ఆలోచన చేసుకోండి. సూర్యాపేటలో అక్కడిక్కడేం కానీ మీ తప్పకుండా మీ మార్కెట్లోనే అప్పుడు ఎట్లా ఉండే మీరు ఇప్పుడు ఎట్లా ఉంది, బజార్ ఎట్లా ఉన్నాయి, మీరు కూర్చొని కూరగాయలు అమ్ముకోవాలంటే అప్పుడు వర్షాకాలం వస్తే ఎట్లా ఉండే, ఎంత బురద ఉండే, ఎంత సమస్యలు ఉండే, ఇవాళ ఎట్లా మారిపోయినాయి రోడ్లు, మీరు ఇవన్నీ కూడా చూస్తున్నారు. వాస్తవానికి నేను బ్రహ్మాండమైన మార్కెట్ కట్టించిన దాన్ని మంచి ఉపయోగం తేవలసి ఉండే, దాన్ని మీ అందరికీ అనుకూలమైన పద్ధతుల్లో చేయాల్సి ఉండే. దురదృష్టం ఏంటంటే మన ప్రభుత్వం పోవడం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దుర్మార్గంగా అన్ని చేసిన వాటిని నాశనం చేస్తుంది. ఉన్నవి ఊడగొట్టుడు, ఇచ్చినవి పోగొట్టుడు తప్ప కొత్తగా ఏం చేస్తలేదు. ఇది మనుషుల కొరకు గతంలో ఇబ్బంది పడ్డారు, కరెంటు కొరకు ఇబ్బందులు పడ్డారు, స్ట్రీట్ లైట్ లేక ఇబ్బందులు పడ్డారు, మురికాలు మెయింటెనెన్స్ లేక ఇబ్బందులు పడ్డారు, అన్ని రకాలు కూడా ఇబ్బందులు పడ్డారు. పార్కులు లేవు, ట్యాంక్ బండ్ని చూసినారు మీరు. అంతకుముందు దాని పరిస్థితి ఏముండదో కూడా మీకు తెలుసు. దాని మీద ఏమైనా తుమ్మ చెట్లు 2 నెలలకో 3 నెలలకో ఎవరితో అనాథ శవం దొరికేది. హైదరాబాద్ వాడు బెజవాడ వాడన్నా కోపం చెవునోడు జాగొడితే మూట కట్టాను లేచిపోదురు. 2-3 నెలలకు నాడు పోయి పోలీసు వాళ్ళు దేవలాడిపోతే శవాన్ని తీతులు తప్ప వాడికి మనుషులు సూర్యాపేటకు పోయే పరిస్థితులు లేకుండే. ఇవాళ అన్నీ కూడా ఎట్లా మారిపోయినాయో చూస్తున్నారు మీరు. శ్మశానం కూడా ఎట్లా మారిపోయిందో. ఇవాళ శ్మశానం పోయి ఇలా మహాప్రస్థానం అయింది. గతంలో ఏముండే, మీరు నన్ను ఎమ్మెల్యేని చేసిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మీరు అందరూ కూడా చూసి తేడం. ఏ రకమైన అభివృద్ధి జరిగిందో. సూర్యాపేట జిల్లాను చేసి సూర్యాపేటకు మెడికల్ కాలేజ్ తెచ్చి మెయిన్ రోడ్డు వెడల్పు 40 ఏళ్ళ నుంచి కోరుకుంటున్నారు సూర్యాపేట ప్రజలు. కానీ చీకటి దొంగ ఒకటైనట్టు అప్పుడున్న ఎమ్మెల్యేలు, అప్పుడున్న మున్సిపల్ చైర్మన్లు వాళ్ళే వాళ్ళకి మద్దతు ఇచ్చి రోడ్డు వెడల్పు చేయకుండా చేశాను. కానీ నేను ధైర్యం చేసి చెప్పిన, నేను చేసేది మీకు కూడా మంచి జరుగుతుంది, మీరు బాధపడవద్దు, మీరు తర్వాత ఆలోచిస్తారు, మీరు ఎంత ఉపయోగం జరిగింది మాకు, ఎంత లాభమైంది రోడ్డు వెడుతున్నాను మీరే అనుకుంటారు అని చెప్పి ఒప్పించి నేను చేసే ప్రయత్నం చేసిన. అందరూ ఒప్పుకున్న తర్వాత కూడా ఎవడో ఒకడు మోసం చేసి కోర్టులో స్టే తెచ్చి మాకు మళ్ళీ 4 ఏళ్ళు ఇబ్బంది పెట్టిండ్రు. ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి ఎంత తప్పులు చేసినాం, మేము అంత నష్టపోయినాం సార్ మాట అయినాక అని చెప్పి వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఆ రకంగా నేను ఏం చేసినా ప్రజల మంచి కొరికే చేసినా, సూర్యాపేట అభివృద్ధి కొరకు చేసినా, సూర్యాపేటను ఒక నందనవనంగా చేయడానికి ప్రయత్నం చేసినా తప్ప ఒక చిన్న మనిషికి కూడా ఎవరికి కూడా ఇంత చీమకుంటే హాని కలిగించలేదు. నేను అన్నీ కూడా మీరు చూసింది. మరి ఇప్పుడేం జరుగుతుంది? 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు ఏముండేనో గవే జరుగుతున్నాయి. అప్పుడు ఏం రౌడీజం ఉండేనో ఇప్పుడు మళ్ళీ గదే రౌడీజం ఇచ్చింది. అప్పుడు పొద్దుగితే బయటికి వెళ్ళకుండా తలుపులు పెట్టుకున్న దౌర్జన్యంగా జ్వరపడే దోమలు ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చినాయి. రౌడీ జ్వరపడ్డట్టే దోమలు జ్వరపడతాయి మళ్ళీ ఇళ్ళల్లో, మళ్ళీ పందులు మోపుతున్నాయి. కాంగ్రెస్ వృత్తికి 3 అభివృద్ధి అయినాయి తప్ప ఒక పైసా అభివృద్ధి నిధులు రాలే, పైసా మంచి పని జరగలే. పాపం వీళ్ళని వాళ్ళని ఇల్లు కొడతామని నోటీసులు ఇచ్చి డబ్బులు వసూలు చేసే సందర్భం లేనే తప్ప ఏది జరగలే. మరి ఇక్కడ మీరు కూడా గతంలో ఎన్నుకున్న నాయకుడు మరి దేనికో 2 సార్లు వేసిండ్రు. ఆయన మరి మీకు ఏం చేసిండు ఆయన ఒకసారి ఆలోచన చేయండి. నేను చేసిన అభివృద్ధి తప్ప వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ, వాళ్ళ ఇంతకుముందున్న తెలుగుదేశం పార్టీ కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ ₹1 అభివృద్ధి ఏమైనా తెచ్చిందా ఈ ఏరియాలో ఎక్కడనైనా? మరి ఊకే వేసే పనేం లేదు. 2 సార్లు 3 సార్లు వేసినాం సార్లు ఆయన నీకు అది చెప్పుండ్రి. మరి భాష మంచి ఉత్సాహవంతుడు, మరి తను కూడా ప్రజలుగా వచ్చిండు. భాషకు అవకాశం ఇవ్వండి తప్పకుండా. మీ అందరికీ మంచి జరిగేటట్టుగా ఆయన కంటే కూడా అదే భాషనే మంచిగా ఉన్నాడు అనిపించుకునేటట్టుగా పనిచేస్తాడు. భాష తప్పకుండా మీరు కారు గుర్తు మీద ఓటేసి భాషను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ.
గారు